ఉంటది. కవిత కొత్త పార్టీ. బీఆర్ఎస్ ఇంట్లో కల్వకుంట్ల ఇంట్లో కుంపట్టి 3 ముక్కలాట ఆడుతున్నారు. హరీష్ రావు ఆల్రెడీ అలిగి ఉన్నాడు. మొన్న కేటీఆర్ గారు కవిత ఢిల్లీకి వెళ్ళగానే కవిత అమెరికా వెళ్ళగానే కేటీఆర్ హరీష్ రావుని కలవడము. సో కేసీఆర్ అసంతృప్తిగా ఉండడము. ఆల్రెడీ ఆల్మోస్ట్ పేరు కూడా ఫైనల్ చేసేసుకుంది కవిత అనేది బాగా చర్చ. ఒక 20 పేజీల లేఖ కవిత కేసీఆర్కి రాసిందట. మరి మీకు దీని మీద సమాచారం ఉందా? లేఖ రాయాల్సిన బాధ్యత చక్కగా ఇంటికి పోతే అయిపోయా. సరే, ఇదొకటి. ఇప్పుడు ఇది సౌత్ గ్రూప్ కవిత పార్టీ అంటే సౌత్ గ్రూప్ అని పెట్టవచ్చు, పార్టీ పేరు కూడా నేను అనుకుంటా. అర్థం లేకుండా లిక్కర్ క్వీన్ అని పెట్టవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కవితకు వెనక ఐడియాలు ఇచ్చి నడిపేదంతా రేవంత్ రెడ్డి. ఎందుకంటే వీళ్ళు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టిన వాళ్ళు ఇద్దరు కలిసి, ఇద్దరు సలహాదారులు. మన లిక్కర్ స్కామ్ లో కూడా వీళ్ళ బామ్మార్ది ఉన్న కేసు, రేవంత్ రెడ్డి బామ్మార్ది పేరు వచ్చింది అందులో. కాబట్టి మళ్ళీ ఆయన అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా బామ్మార్ది ఉన్నాడు. మళ్ళా ఈమె కూడా ఉన్నది, ఎవరు ఆమె విందుల మందుల అని, ఆమె విందుల ఆమె కూడా ఉంది. వీళ్ళందరూ ఇవాళ నెక్స్ట్ ముఖ్యమంత్రి కవిత అసంటోళ్ళు అయితే మేము ఇప్పుడు దొంగలే కావాలి, మేము మా దొంగతనాలు బయటపడద్దు, మీరు దొరకద్దు, కాబట్టి మాకు ఇటువంటి ముఖ్యమంత్రి మాకు కావాలి అని రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఛాన్స్ లేదు, నెక్స్ట్ కవిత ముఖ్యమంత్రి అయితే ఆల్రెడీ స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. కాబట్టి కవిత వెనుక మొత్తం డ్రామా నడిపిస్తుంది, ఆడిపిస్తుంది అంతా కూడా రేవంత్ రెడ్డి. ఓట్లు చీల్చడానికి చీల్చని కాదు, నెక్స్ట్ ఏమున్నా ఒక టీం, నువ్వు ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి ఒకటే, మనమే ఉండాలి. మనకు మించిన లంగలు ఎవరు లేరు, మనకు మించిన 420 కానీ లేరు. ఇదే మనకు అర్హత, ఇంత మించిన అర్హత ఏం కావాలి తెలంగాణకు, కాబట్టి మనమే కావాలి అనే ఉద్దేశంతో పెరిగే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు వీళ్ళందరూ పర్దా ఫాష్ అయిపోయింది. రేపు ఏ పార్టీ పైన కూడా క్లీన్ ఇమేజ్ ఏ పార్టీకి లేదు, ఆ బీజేపీకి లేదు. బీజేపీ చూడనే చూసినాం. లాస్ట్ నిన్న ఒక గూఢచారిని యూట్యూబర్, ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ లేనట్టు ఒక యూట్యూబర్ను జ్యోతి మల్హోత్రాని తీసుకొని వచ్చి ఏదో జో ట్రావెల్ పెట్టి ఆమెను తిప్పితే ఐఎస్ఐ ఏజెంట్. మరి అక్కడ 2 మంత్రులే ఉండే, కేంద్ర మంత్రులు. మనల్నేమో ఇక్కడ యూట్యూబర్నేమో బట్టలు కూడా తీసుకొడతా బాజాప్తా బీజేపీ ఆఫీసులనే పెట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అక్కడ తీసుకపోయి జ్యోతి మల్హోత్రాను నువ్వు బాజాప్తా లోపలికి తిప్పి తీరు. ఈ రోజు నీకే వీళ్ళ ముఖాలు చూసి ఎవరు ఓటేస్తారు, వీళ్ళని చూసి ఎవరు ఓటేస్తారు, వీళ్ళని చూసి ఎవరు వేస్తారు. కాబట్టి తెలంగాణ ఈ రోజు పొలిటికల్ ఒక పెద్ద వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్ నేను నింపుతా అని కవిత బయటకు వస్తే నీ లిక్కర్ చరిత్ర, నీ క్వశ్చన్ పేపర్ లీక్ల, గ్రూప్ 1 పేపర్ లీక్ల చరిత్ర, నీ అక్రమ ఆస్తుల చరిత్ర అన్ని కూడా బజార్లో కనబడతాయి. ఈరోజు ఒక క్యారెక్టర్ ఉన్నాడు, కమిట్మెంట్ ఉన్నాడు, అకౌంటబిలిటీ ఉన్నాడు, నీకు సిన్సియరిటీ ఉన్నాడు. ఈరోజు పార్టీ పెడితే అసలు లేడున్నాడు. మేధావులు మొత్తం అందరూ తలా ఒక దొడ్లే దొరికిండ్రు. కొంతమంది మేధావులు బీఆర్ఎస్తో పోయారు, ఈరోజు కొంతమంది మేధావులు బీజేపీతో ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్తో ఉన్నారు. ఈరోజు వాళ్ళు 2 రోజులు తిరిగింది యాచకత్వం, ఎవడనే ఇస్తలేమో అని చెప్పి టిప్ల కోసం తిరిగిన మేధావులు కానీ తెలంగాణ కోసం నిలబడ్డ మేధావులు ఎవ్వరు లేడు. తెలంగాణ శూన్యం, అంటే రాజకీయంగా ఒక పెద్ద వ్యాక్యూమ్ ఉంది. ఇవాళ ఒక పెద్ద లీడరు, వాస్తవానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఛాన్స్ ఉండే, ఆయన కూడా పోయి అలా చేరిండు. అట్లా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న పొలిటీషియన్ కోసం చూస్తుంది. అట్లా ఈ జాగా ఖాళీగా ఉందని చెప్పి లిక్కర్ రాని వచ్చి నేను నిలబడతా అంటే నేను ఎవరు కూడా దేకదు. సామాజిక తెలంగాణ కొత్త అంశం ఏది ఎత్తుకున్న బీసీ అని పోతుంది, మహిళా రిజర్వేషన్ అని ఎవరు చూస్తలేదు. దొంగ అంత పైసలు తీసుకొచ్చి తెచ్చుకున్నాడే, డబ్బులు బాగున్నాయి, ఫుల్ పైసలు ఉన్నాయి, మామూలుగా పైసలు లేవు, పిచ్చి పైసలు ఉన్నాయి. కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు, జనాన్ని తెచ్చుకుంటారు, కుసగొట్టు. ఆత్మగౌరవ తెలంగాణలో మీటింగ్లకు కూలకు పోయే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఓటేసే పరిస్థితి, నోటుకు ఓటేసే పరిస్థితి తీసుకొని వచ్చారు. ఉచితాల మీద ఆధారపడే పరిస్థితి ఈరోజు తీసుకొని వచ్చారు. అదే యాచకత్వాలకు, దారిద్ర్య రేఖకు దిగువగా ఈరోజు తెలంగాణ ప్రజానికం నెట్టబడుతుందంటే అవి పథకాలు చూసేది అర్థమైపోతుంది. ఇక మంత్రులు వీళ్ళైతే మొత్తం ఫుల్ మీల్స్, బట్టి బఫే, చీతక్క బఫే, ఈ సలహాదారులు ఇది ఫుల్ మీల్స్. వ్యాఖ్యలు ఏం చెప్తారు మరి? మా కొండా సురేఖ అది ఒరిజినల్ గా సురేఖ నాకు ఇవాళ ఎంపీపీ కాన్సెప్ట్ తెలుసు. వాళ్ళు వ్యాపారం చేస్తారు,
వ్యాపారం చేస్తారు, వాళ్ళకున్న భూములు అమ్ముతేనే అసలు పిచ్చి పిచ్చి పైసలు వస్తాయి, వాళ్ళకున్న ల్యాండ్స్. వాళ్ళ కరప్షన్ అవసరం లే. నేను ఈ మధ్యలో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చేరినాక కొన్ని వీక్ స్టేట్మెంట్లు ఇస్తుంది, కానీ షీఈస్ నాన్ కరప్ట్. సీతక్క #1 కరప్ట్, కొండ సీతక్క నాన్ కరప్ట్. అంటే తను ఫస్ట్ నుంచి కాంగ్రెస్ లో ఉందని మీరు అట్లా చెప్తున్నారా? లేదు, నా బీఆర్ఎస్ కు పోయింది. నాకు వ్యక్తిగతంగా తెలుసు వాళ్ళు, వ్యక్తిగతంగా కొండమురళి కానీ సురేఖ నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళు చాలా, వాళ్ళ పాప చిన్నప్పటి నుంచి నాకు నోటెడ్. మా ఇంటి దగ్గరనే ఇల్లు వాళ్ళు. ఈ చరిత్ర ఎక్కడ లేదు. ఆయన స్టైల్లో వేరే చేసింది, ఆయన స్టైల్గా చేసింది. కానీ ఈ కుంభకోణాలు ఫైల్ అమ్ముకుని లంచాలు తీసుకొని ఈ చరిత్ర నేను ఏడ కూడా వాళ్ళకి చూడలేదు. కాకపోతే సమంతకి ఒక వీక్ స్టేట్మెంట్ చూసిన. మొన్న గుండేటి నరేందర్ కార్పొరేటర్ ఉన్నాడు, మంచి వ్యక్తి, ఉద్యమకారుడు. ఆయన మీద రేప్ అటెంప్ట్ కేసు పెట్టించారు. ఇటువంటి కొన్ని చిల్లర పనులు ఎవరు చేపిస్తుందో, ఈ స్టేట్మెంట్ ఎవరు ఇప్పిస్తుందో అది తెలియదు. కానీ తక్కినవి ఇప్పుడు ఆ లంచాలకు పైసలు ఇస్తే వీక్ అవుతుంది అంతే, వీటి వల్ల వీక్ అవుతుంది. అంటే యథా రాజా తదా ప్రజ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కంట్రోల్ ఉండేది మనుషులకు, వాళ్ళ నోళ్లకు, వాళ్ళ నాలుకలకు, వాళ్ళ మాటకు అన్ని కంట్రోల్ ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కంట్రోల్ ఉండే, రోషే ఉన్నప్పుడు కంట్రోల్ ఉండే, ఉన్నోళ్ళు కూడా స్టేచర్ ఉన్నోళ్ళు ఉండే. చిల్లర ముఖ్యమంత్రి కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అటువంటి స్టేట్మెంట్లు ఇస్తాం. సో మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ అయితే ఘోరంగా డ్యామేజ్ అయింది, గాలికి వదిలేసినట్టే అనిపిస్తుంది. టోటల్ మామూలు కాదు, ఒక రేంజ్ లో అడ్మినిస్ట్రేషన్ అనేది ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయంకి వెళ్ళి సీఎం కు పబ్లిక్ కామన్ మ్యాన్ టచ్ పోయింది. కామన్ మ్యాన్ తోని సంబంధాలు పోయినాయి, కామన్ మ్యాన్ తోని ఉన్న అనుబంధం లేదు. ఈరోజు ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రులకు పబ్లిక్ ను కలిసేది, పబ్లిక్ తోని ఇచ్చేసేది. ఈరోజు చేస్తున్నారు 18 గంటలు నేను పని చేస్తున్నాను, పబ్లిక్ నీకోసమే చేస్తున్నాను. అడ్వర్టైజ్మెంట్ నీ ఇంటికి రావాలనే, R&B అడ్వర్టైజ్మెంట్ నీ ఇంటికి రావాలనే, పీపీ ప్రాజెక్ట్స్ నీ ఇంటికి రావాలనే, బిల్డర్స్ పైసలు నీ ఇంటికి రావాలనే, హైడ్రా ఏ కూలగొట్ట నువ్వే చెప్పాలనే, ఏ కూలగొట్టొద్దో నువ్వే చెప్పాలనే, బిల్డర్లతో నువ్వే సెటిల్మెంట్లు చేసుకోవాలనే. ఇంత పెద్ద కార్యక్రమాలు ఈరోజు నీకు ఉన్నప్పుడు కామన్ మ్యాన్ ఎట్లా కలుస్తావు? 18 hours పనిచేసేది నీ ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం, నీ కోసము, నీ ఇంటి కోసం, నీ సంపాదన కోసం. అంతేగాని ఈరోజు జనానికి ఈ సమంత పని లేదు, జరగలేదు. వేరే మంత్రులు, నేను మొన్న సోషల్ మీడియాలో ఎవరన్నా మంత్రి, మొన్న ఎవరో జడ్జి 2-3 ప్రభుత్వ ఆసుపత్రులపై వైద్యం తీసుకుంటారంట. జడ్జి ప్రసవించింది, డెలివరీ చేసుకుంది. అదే ప్రభుత్వ ఆసుపత్రి మంచిది. దాని గురించి తెలంగాణ సీఎం ట్వీట్ ఎందుకు పెట్టరు? ఇతర మంత్రిత్వ శాఖల లేదా మంచి జరిగింది. ఇంకోటి ఒక హాట్ టాపిక్ మీకు వచ్చిందో లేదో, ఈ మంత్రులు హెలికాప్టర్లో తిరిగేటోళ్ళు కార్లలో పోతే పైసలు ఎక్కువైతున్నాయంట, హెలికాప్టర్లో పోతే తక్కువ అంట. అవునా? ఈ మధ్య చెప్తున్నారు వాళ్ళు చెప్పింది. సార్ పక్కన 200 కిలోమీటర్లు ఉంటే కూడా వీళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ఎందుకు అర్థమవుతుంది? హెలికాప్టర్లో తిరుగుతారు అని నేను చెప్తున్నా. ఎవరిని పట్టలేదు. అరే అసంటోడు దొంగ ముఖ్యమంత్రి అంటే ఆయన్నే అన్నది, మనమేం అంటలేము. ఆయన పైటలు ఆయన దొంగను చూసినట్టు చూస్తున్నా అంటే, దొంగను చూసినట్టు చూస్తున్న ముఖ్యమంత్రి హెలికాప్టర్ మీద తిరుగుతే తప్ప అని చెప్పి వీళ్ళు కొత్త వాదన ఏంటంటే, కార్లలో పోతే ఆ పైలట్లకు వాళ్ళకు వీళ్ళకి అన్ని కలిపి డీజిల్ ఎక్కువైతుంది, మేము హెలికాప్టర్లో పోతేనే ఇంకా తక్కువ అని చెప్పి ఈరోజు మంత్రుల పైన కూడా పట్టలేదు. ఈరోజు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళది వాడేస్తుంది గవర్నమెంట్. కాబట్టి పాలన విధానం ఇది కాదు. పాలన విధానం అనేది నువ్వు అందరితోనే కలుపుకో, ప్రజలకు మంచి చేయి, ఇది చేయాలి. కానీ జరుగుతుంది మొత్తం కుటుంబ దోపిడీ కాబట్టి వాళ్ళు మాట్లాడడానికి లేదు అక్కడ. ఎస్.